వెల్కమ్ టు భారత్ మీడియా న్యూస్. మేడిపల్లి పీఎంసీలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి మహోత్సవాల్లో పాల్గొన్న వక్తలు పంగ ప్రణయ, ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కుమార్, కడపాక కాంగ్రెస్ సీనియర్ నాయకులు, దళిత ఉద్యమ నేత మేడికొండ శాంసన్ జార్జ్ తదితరులు పాల్గొన్నారు. మరి 133వ జయంతి సందర్భంగా దానికి కూడా స్పష్టత ఇవ్వదలుచుకున్నాం. మొదలు వ్యక్తి విగ్రహ ఆరాధన వద్దని చెప్పిందే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ సూత్రానికి అనుకూలంగానే నడుచుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు మేము ఇక్కడ విగ్రహం పెట్టాలని ఆలోచన చేయలేదు. విగ్రహ ఆరాధన ఎప్పుడైతే మొదలవుతుందో వ్యక్తి పతనం అవుతాడని బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా చెప్పిండు. కాబట్టి విగ్రహ ఆరాధన దిశగా పోవద్దనుకునే మేము విగ్రహాన్ని పెట్టే ఆలోచన ఇప్పటి వరకు చేయలేదు. కానీ సమాజంలో అన్ని గ్రామాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉన్నట్టే మేడిపల్లి గ్రామంలో కూడా ఖచ్చితంగా రానున్న 6 నెలల కాలంలో మరి డిసెంబర్ 6 వరకు అంబేద్కర్ వర్ధంతి వరకు ఖచ్చితంగా విగ్రహాన్ని పెట్టుకుంటాము. ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా, ఎలాంటి కుల బంధుప్రీతి లేకుండా ఖచ్చితంగా అన్ని వర్గాలు సబ్బండ జాతుల ఏకతాటిపైకి వచ్చి ఒక పెద్ద వేడుకలాగా, ఏదైతే భారతదేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం దసరాను పెద్ద వేడుకగా ఎట్లా భావించుకుంటారో, దివాళీని ఎట్లయితే పెద్ద వేడుకగా భావించుకుంటారో, ఈ వేడుకలు జరుపుకోవడానికి కూడా హక్కులు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని ఖచ్చితంగా వచ్చే జయంతి వరకు ఖచ్చితంగా విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహం సమక్షంలోనే బాబాసాహెబ్ జయంతిని ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా జరుపుకుంటామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు భాగమైనటువంటి ప్రతి ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మేడిపల్లి పాత గ్రామంలో బొడ్రాయి దగ్గర మరి కడపాక కుమార్ ఆధ్వర్యంలో, అలాగే భరత్ ఆధ్వర్యంలో మరి స్థానికంగా ఉండబడే అన్ని వర్గాల యువకులు పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి దాదాపు 133 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం ఎందుకు స్మరించుకుంటున్నామంటే, ఆయన రాసినటువంటి రాజ్యాంగం, ఆయనకున్నటువంటి మేధస్సు, ఆ మేధస్సు ద్వారా అచేతనంగా పడి ఉన్నటువంటి జాతులను ఈ సమాజంలో చైతన్యం తీసుకొచ్చి ఆత్మగౌరవం అందించి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి జాతులను అంతరిక్షంలోకి పోయేంత వరకు, అసమానతలను తొలగించి సమానత్వం వైపు నడిపించేంత వరకు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించేంత వరకు పోరాటంలో ఉన్నటువంటి జాతులను పోరాట మార్గం నుండి చైతన్యం చేసి మరి ఈ రోజులలో 2024 సంవత్సరంకి వచ్చినప్పటికీ కూడా మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజకీయాలలో మరి కాస్తో కూస్తో ఆత్మగౌరవంతో రాజకీయాలు చేస్తున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులే, ఆయన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులే, అట్టడుగు వర్గాలకు ఇచ్చినటువంటి హక్కులే కారణం. దానికి పూర్తి మూల కారణమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకోవడం అంటే మరి ఇంకా 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయనను స్మరించుకోవడం ప్రధాన బాధ్యతగానే మేము భావిస్తాం. ఎందుకంటే పూర్వం ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 3000 సంవత్సరాల క్రితం నుంచి అచేతనంగా అణిచివేతకు గురవుతున్నటువంటి జాతులు అట్టడుగు జాతులు దళిత గిరిజన వర్గాలు. మరి ఆ దళిత గిరిజన వర్గాలు ఈరోజు 2024 సంవత్సరంలో మరి తెల్ల బట్టలు వేసుకొని చట్టసభలలో ప్రాతినిధ్యం వహించుకుంటూ గ్రామ సర్పంచ్ నుంచి మొదలుకొంటి అత్యున్నతమైనటువంటి పార్లమెంటరియన్ స్థాయి వరకు చేర్చిందంటే అది బాబాసాహెబ్ తీసుకున్నటువంటి చొరవనే. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి బతుకులే మా బతుకులు. ఈరోజు సమాజంలో చైతన్యంగా బతుకుతున్నాము. బాబాసాహెబ్ పెట్టినటువంటి భిక్షనే ఈరోజు సమాజంలో కాస్త కూస్తో రాజకీయంగా రాణిస్తున్నాము. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి భిక్షనే ఈ సమాజంలో విద్యావంతులుగా చలామణి కావడానికి కారణమైంది. కాబట్టి అంతటి మహోన్నతమైన వ్యక్తిని మేము స్మరించుకుంటున్నాం. చాలా మంది అనుకుంటున్నారు మరి ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ఈ గ్రామంలో